గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ మార్నింగ్ మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. సో ఇక్కడ నేను ఒక పిక్చర్ షేర్ చేస్తున్నా. ఒక 25 ఇయర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి 25 ఇయర్స్ ఏజ్ ఒక యంగ్స్టర్ రోల్స్ రాయిస్ కార్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. సో అదే టైంలో అతని ఫ్రెండ్స్ గురించి కానీ లేదా మిగిలిన కొంతమంది గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు మహా అయితే ఏం కొని ఉంటారని అంటే ఇయర్ బడ్స్ కొని ఉంటారు అని చెప్పేసి మన వాళ్ళు కామెంట్ పెడతా ఉన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా రోల్స్ రాయిస్ కార్ కొనగలిగేటువంటి క్యాపబిలిటీ రావడానికి అవకాశం ఉంది. సో అంత ఆపర్చునిటీ ఇది ఇస్తా ఉంది. సో రోల్స్ రాయిస్ కార్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సో దాని గురించి చూసుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. రోల్స్ రాయిస్ కార్ యొక్క ప్రైస్ ఎంత ఉంది అనేది కనుక చూస్తే మన ఇండియాలో దాని ప్రైసు 6.95 crores నుంచి ఉంది. అంటే దాదాపు 7 కోట్లు బిగినింగ్. సో ఇంక అందులో మోడల్ని బట్టి వర్షన్ని బట్టి ఆ, మనం అడిగేటువంటి ఆప్షన్స్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ ప్రైస్ ఎంత అంటే 7 కోట్లు. సో 7 కోట్ల రూపాయల కారు కొన్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గటువంటి ఒక డ్రైవర్ కావాలి. దాన్ని ఉంచుకోవడానికి సరైనటువంటి పార్కింగ్ ప్లేస్ కావాలి. అంటే ఏదో పార్కింగ్ ప్లేస్ అంటే 2 రేకులు షెడ్ వేసి అట్లా కాకుండా దానికి తగ్గ ఇల్లు కూడా ఉండాలి. సో ఇల్లు కావాలంటే ఖచ్చితంగా విల్లా లాంటిది అయి ఉండాలి. సో అట్లా ఆయన లైఫ్ స్టైలే కంప్లీట్గా చేంజ్ అయిపోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది కారణమైంది. సో ఆ విధంగా మనము కూడా ఈ బిజినెస్తో ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ తోటి ఇటువంటి పెద్ద పెద్ద కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో ఒక 25 ఇయర్స్ గై చేసి సక్సెస్ అయినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చేసి సక్సెస్ అవడానికి ఈ ఆపర్చునిటీ మనకి సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో అయితే ఇదంతా కూడా ఎలా సాధ్యం అవుతుంది అనేది కనుక చూస్తే కేవలం ఒక ఆలోచనతోటి. సో ఆ ఆలోచన అంటే నేను బాగా బతకాలి, నేను కూడా ఈ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే అది మనల్ని ఇక్కడ నెరవేరుస్తుంది. సో దానికి మనకి బాగా హెల్ప్ చేసేది మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చైనా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇందులో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే మీకు కావాల్సింది ఏంటి అని అంటే ఆ విధంగా ఆలోచించగలిగేటువంటి శక్తి. సో దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకొని ఆ విధంగా ఆలోచించగలగడానికి మనకు ఉపయోగపడేది ఏంటి అని అంటే ఒక పుస్తకం, గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. సో ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్లో ఈ బుక్ పేరు వచ్చేసి ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. మీరు ఇంగ్లీష్ అర్థమవుతుంది అనుకుంటే ఇంగ్లీష్లో అయినా పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా తెలుగైనా పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కడా కూడా వెతకాల్సినటువంటి అవసరం లేదండి. బుక్ షాపుల్లో మేబీ నార్మల్ బుక్ షాపుల్లో అయితే ఇది దొరకదు. బట్ విశాలాంధ్ర ఇటువంటి బుక్ షాపుల్లో ఇది మనకి అందుబాటులో ఉంటుంది. అక్కడ దీని ప్రైస్ వచ్చేసి 399 ఉంటుంది. మేబీ వాళ్ళు ఒక 5-10% డిస్కౌంట్ ఇవ్వచ్చు. అయితే మీరు అమెజాన్లో చూస్తే ఈ పుస్తకం ఈరోజు ప్రైస్ వచ్చేసి 256 రూపాయలకి అందుబాటులో ఉంది. ఇది నా పిన్ కోడ్కి నా అడ్రస్కి ఉన్నటువంటి ఆఫర్. మేబీ మీ అడ్రస్కి వేరే ఆఫర్ ఉండొచ్చు, వేరే ప్రైస్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం దీని ప్రైస్ ఎంత అంటే 399, 400 రూపాయలు. ఖచ్చితంగా 100 రూపాయలు అయితే ఆఫర్ అయితే ఉంటుంది. బుక్ షాప్లో కొంటే మీకు ఏమొస్తుంది అనేది అక్కడ మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. సో అయితే ఈ గత 3.5 ఇయర్స్గా నేను చాలా పుస్తకాలను నేను రికమెండ్ చేశాను. బట్ ఎక్కువ సార్లు చదివింది, ఎక్కువ మందికి మీరు ఒక పుస్తకం కొనండి అని చెప్పింది మన వాళ్ళకి, మన టీం మెంబర్స్కి ఈ పుస్తకం గురించి నేను చెప్పున్నా. ఎందుకనంటే దీంట్లో ఆల్ ఇన్ వన్ అన్నీ ఉన్నాయి.
సో ఈ బుక్లో కవర్ పేజ్ మీదే చాలా క్లియర్గా ఇచ్చున్నారు. విజయ రహస్యాల్ని తెలుసుకోండి, కోరుకున్న ప్రతిదాన్ని సాధించండి. సో అంటే విజయం సాధించడం అనేది ఒక గొప్ప విషయంగా, ఒక రహస్యంగా మనం తీసుకున్నప్పుడు దాన్ని తెలుసుకోవడానికి ఈ పుస్తకంలో ఉన్నటువంటి పేజెస్, లెసన్స్ మనకి ఎంత బాగానో హెల్ప్ అవుతా ఉన్నాయి. సో అట్లా ఆ తెలుసుకున్న తర్వాత ప్రతి దాన్ని కూడా సాధించుకోవడానికి కూడా ఈ బుక్ మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో విజయం గురించి చూస్తే అసలు ఏం సాధించుకోవచ్చు అనేది కనుక ఆలోచిస్తే ఆస్తిపాస్తులు కావాలన్నా, అంటే ప్రాపర్టీస్, ఆర్థిక భద్రత, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్నా, ఆకట్టుకునే వ్యక్తిత్వం అంటే అందరినీ కూడా మనం అట్రాక్ట్ చేయటం, ఆదర్శమైనటువంటి ఉద్యోగం అంటే ఒకరికి రోల్ మోడల్ లాగా మనం ఉండాలి అనుకున్నా, సంతృప్తికరమైనటువంటి సంబంధాలు, గుడ్ రిలేషన్స్, ప్రతి ఒక్కరితో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా, సంతోషకరమైనటువంటి జీవితం, హ్యాపీ లైఫ్ లీడ్ చేయటానికి కావలసినటువంటి కొన్ని ప్రిన్సిపుల్స్ అంటే వాటిని మనం మార్చలేము, అవి మనల్ని మారుస్తాయి. సో అటువంటి ప్రిన్సిపుల్స్ని కొన్నిటిని ఈ పుస్తకంలో మనకి రైటర్ డేవిడ్ జే స్వార్జ్ గారు అందిస్తూ ఉన్నారు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. మీకు చదవటం రాకపోతే ఆడియో బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఆడియో బుక్స్ని మీరు క్లుప్తంగా కావాలి అనుకుంటే యూట్యూబ్లో గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు ఆ, తెలుగు వీడియో అని కొడితే మీకు ఒక 10-15 మినిట్స్ వీడియో వస్తుంది. లేదు, కిండెల్లో మీరు పర్చేజ్ చేయొచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి బుక్స్ చదివేటువంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. సో వాటిల్లో కూడా ఈ బుక్ యొక్క పూర్తి సంభాషణ అంతా కూడా మీకు ఆడియో రూపంలో వినిపించడం జరుగుతుంది. అంటే నో ఎగ్జామ్షన్, నాకు చదవటం రాదు, నేను చదువుకోలేదు అనేటువంటి ఆలోచన లేకుండా పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకం కొని చదవటానికి ప్రయత్నం చేయండి. ఈ బుక్ ఆల్మోస్ట్ ఒక 300 పేజెస్ ఉంది. సో డైలీ మీరు ఒక 10-15 పేజెస్, ఒక 15 మినిట్స్ దీనికోసం టైం కేటాయించిన ఈ డిసెంబర్లో ఈ బుక్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. సరిగ్గా కూర్చొని కనుక చదివితే ఒక 2 to 3 అవర్స్లో ఈ బుక్ మొత్తాన్ని కూడా చదివేయచ్చు. కానీ దీంట్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ అంతా కూడా, అంటే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మనం తెలుసుకొని దాన్ని ఎట్లా ఈ బిజినెస్కి వాడుకోవాలి అని అంటే మాత్రం డెఫినెట్గా ఈ బుక్ని మీరు 2 to 3 టైమ్స్ చదవాలి. సో దీంట్లో క్లియర్గా చెప్తా ఉన్నాడు. అంటే బిగినింగ్లో విషయ చూసుక ఏముంది అని అంటే ఒక 13 చాప్టర్స్ ఉన్నాయి ఇందులో. సో అందులో ఫస్ట్ది, గెలుస్తానన్న విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది. సో మనం గెలుస్తాము అనేటువంటి ఆ నమ్మకం మన మీద మనకు ఉండాలి. సో దాన్ని ఎట్లా పెంపొందించుకోవాలో ఇందులో ఫస్ట్ చాప్టర్ చెప్తా ఉంది. సెకండ్ చాప్టర్, సాకులు చెప్పటం అనే అపజయం వ్యాధిని నయం చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ బుక్ కొనండి అని చెప్పారు. ఆ, జీతం వచ్చాక కొందాంలే, జనవరి నుంచి కొందాంలే, వచ్చే వారం కొందాంలే, సండే కొందాంలే, బుక్ షాప్ కనపడితే కొందాంలే అనేటువంటి సాకులు చెప్పేటువంటి ఆలోచన, అది మన అపజయానికి ఒక వ్యాధి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాని గురించి ఒక లెసన్ ఉంది. థర్డ్ లెసన్ వచ్చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని భయాన్ని ప్రాలదోలండి. సో మన మీద మనకి గనక ఆ నమ్మకం అనేది గనక ఉంటే ఇక్కడ మనం గెలుస్తామా, లేకపోతే అతను ఏమంటాడో, ఈ ప్రోడక్ట్ గురించి అతను ఏమడుగుతాడో అనేటువంటి భయాన్ని మనం మన నుంచి దూరంగా నెట్టేయచ్చు. ఫోర్త్ లెసన్, అద్భుతంగా ఆలోచించటం ఎలా. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు అతను రోల్స్ రాయిస్ కారు కొన్నాడు 25 ఇయర్స్కి. సో అతను ఆ కారు కొనాలి అనేటువంటి ఆలోచన పెట్టుకొని దాని గురించి కల కంటేనే దాన్ని కొనగలిగేటువంటి స్థాయికి ఆ బిజినెస్ని డెవలప్ చేసుకొని దాన్ని కొనటం జరిగింది. సో ఇక్కడ మీరు దానికి ఏమన్నా వందల సంవత్సరాలు పట్టిందా అని అంటే అతని ఏజ్ 25 సంవత్సరాలు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో ఎంటర్ అవ్వాలంటే మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అంటే మ్యాటర్ ఆఫ్ 7 ఇయర్స్లో అతను ఆ పొజిషన్ రీచ్ అవ్వడం జరిగింది. అటువంటి
కారు కొని ఆ స్థాయికి రావడం జరిగింది. సో అంత అద్భుతంగా ఆలోచించటం ఎలా అనేటువంటిది ఈ పుస్తకం మనకి నేర్పిస్తా ఉంది. ఫిఫ్త్ లెసన్, సృజనాత్మకంగా ఆలోచించడం, ఊహించటం ఎలా. అంటే ఆలోచన అనేది సృజనాత్మకంగా ఉండాలి. సో ఆ విధంగా మనం ఆలోచించడం, ఊహించడం ఎలా అనేది ఇక్కడ మనకి నేర్పిస్తా ఉన్నారు. సిక్స్త్ లెసన్, మీ గురించి మీరేమనుకుంటున్నారో అలాగే మీరు తయారవుతారు. దీని గురించి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మనం ఈరోజు ఎలా అయితే ఉన్నామో 5-10 సంవత్సరాల క్రితం మన ఆలోచనే ఈరోజు మనము. సో నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో మనం ఈరోజు ఆ విధంగా ఆలోచించగలిగితే మనం ఆ విధంగానే తయారవుతాం. సో అట్లా మన గురించి మనం ఏమనుకుంటున్నామో మనం అలాగే తయారవుతాం అనేది ఒక చాప్టర్. సెవెంత్ చాప్టర్ వచ్చేసి మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని చక్కదిద్దుకోండి. సో అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రియల్గా మనం ప్రతిరోజు లీడర్స్ని కలవలేకపోతున్నాము, లేదా పాజిటివ్ ఆలోచనతో ఉన్న వాళ్ళని కలవలేకపోతున్నాము. సో మనం ఆ విధంగా తయారైనప్పుడు మన చుట్టూ అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు వచ్చి మనల్ని అంటుకుంటారు. సో ఆ విధంగా చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో ఈ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎయిత్ లెసన్, మీ భావాలని స్నేహితులుగా చేసుకోండి. సో ఎటువంటి భావాలు మనం చేయగలుగుతా ఉన్నాం, వాటిని మన ఫ్రెండ్స్గా ఎలా మార్చుకోవాలి. నైన్త్ లెసన్, మనుషుల గురించి మంచిగా ఆలోచించండి. సో మనం పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతి ఒక్క వ్యక్తి, అతని మాటలు మనకి పాజిటివ్గా కనపడతాయి. అందరినీ కూడా మనం ఇష్టపడగలుగుతాం. ఆటోమేటిక్గా మనం అనుకున్నది అక్కడ వాళ్ళ ద్వారా చేసుకోగలుగుతాం. సో అట్లా పాజిటివ్గా ఆలోచించటం ఎలా, మనుషుల గురించి పర్టికులర్గా. టెన్త్ లెసన్, పని చేయటాన్ని అలవాటు చేసుకోండి. సో ఆలోచనలు ఉన్నాయి, ఓకే, బట్ ఆలోచనని మనం అందుకోవాలి అని అంటే ఖచ్చితంగా పని చేయాలి. సో ఆ పని చేయటాన్ని హ్యాబిట్గా ఎలా మార్చుకోవాలో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. 11th లెసన్, ఓటమిని గెలుపుగా మార్చుకోవటం ఎలా. ఖచ్చితంగా ప్రతి దానిలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి, ఓడిపోవటం అనేది జరుగుతుంది. సో దాని నుంచి మనం నేర్చుకొని నెక్స్ట్ టైం ఎలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అనే విధంగా మనం వెళ్ళగలగాలి. సో అట్లా ఓటమి గెలుపుగా మార్చుకోవటం ఎలానో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. 12th లెసన్, ఎదగటానికి లక్ష్యాన్ని ఉపయోగించుకోండి. సో గోల్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మాత్రమే గోల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు వాటిని రీచ్ అవుతున్నారు. అది కూడా చాలా తక్కువ టైంలో, బయటి ప్రపంచం ఊహించినటువంటి చాలా తక్కువ టైంలో ఇక్కడ పెట్టుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఆ విధంగా ఎదగటానికి లక్ష్యాల్ని ఎట్లా ఉపయోగించుకోవాలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. 13th లెసన్, నాయకుడిలా ఆలోచించటం. సో దీనికి నెక్స్ట్ పేజెస్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో అంటే ఒక చిన్న ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అదే ఒక టీమ్ లీడర్గా, ఒక మేనేజర్గా, అదే ఆ ఉద్యోగాలందరికీ బాస్గా ఉండటానికి చాలా తక్కువ మంది మాత్రమే అప్లై చేయటం జరుగుతూ ఉంది, బికాజ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాయకుడిలా ఉండటం ఎలా, ఆ విధంగా ఆలోచించటం ఎలా అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఈ బుక్ పర్టికులర్గా మన డైలీ లైఫ్కి, ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, మీరు ఉద్యోగంలో కావచ్చు, మీ వ్యాపారంలో కావచ్చు, ఉన్నతంగా ఉండటం కోసం ఈ లెసన్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. 13 లెసన్స్ 13 డేస్లో మీరు కంప్లీట్ చేయొచ్చు. సో ఆ విధంగా కనుక మీరు చేయగలిగితే, సో ఈ 13 డేస్లో ఈచ్ లెసన్ 2 to 3 టైమ్స్ కనుక చదివి మీరు అర్థం చేసుకొని దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే, అట్లీస్ట్ ఈ డిసెంబర్లో మీరు దీన్ని ఫినిష్ చేయగలిగితే, జనవరి నుంచి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి కావలసినటువంటి ఆలోచనలు, అద్భుతాలు అన్నీ కూడా మన చేతిలో ఉంటాయి. సో 2025లో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని 100% సాధించడానికి ఈ బుక్లో ఉన్నటువంటి నాలెడ్జి ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ బుక్లో
ప్రస్తావన గురించి చెప్పున్నారు. జస్ట్ ఒక 2 పేజెస్ ఉందండి, నేను చదివి వినిపిస్తాను. దయచేసి వినటానికి అర్థం చేసుకోండి. ఇంత పెద్ద పుస్తకం ఎందుకు? సో గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనేది 300 పేజీలు ఉంది. ఇంత పెద్ద పుస్తకం ఎందుకు? గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాల గురించి ఇంత పెద్ద చర్చ ఎందుకు? ఈ ఏడాది కొన్ని వేల పుస్తకాలు అవుతాయి. మరి ఇంకో పుస్తకం ఎందుకు? ఒక చిన్న నేపథ్యం చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వండి. సో ఎందుకు ఈ పుస్తకం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. చాలా ఏళ్ల క్రితం నేను ఒక గొప్ప సేల్స్ మీటింగ్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. మన రైటర్ చెప్తా ఉన్నారు అతని ఎక్స్పీరియన్స్. ఆ కంపెనీలో మార్కెటింగ్ వ్యవహారాల బాధ్యత వహించే వైస్ ప్రెసిడెంట్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. ఒక విషయాన్ని అందరికీ బాగా అర్థమయ్యేలా అతను చెప్పాలనుకున్నాడు. వేదిక మీద ఆయన పక్కనే ఆ సంస్థ తాలూకు ముఖ్యమైన ప్రతినిధి కూడా ఉన్నాడు. అతను చూసేందుకు చాలా సాధారణంగా ఉన్నాడు. గడిచిన ఏడాదిలో $60,000 కన్నా కొంచెం తక్కువ సంపాదించుకున్నాడు. తక్కిన ప్రతినిధులు సగటు సంపాదన $12,000 మాత్రమే. సో అందరూ సేల్స్ వాళ్ళు $12,000 చేయగలిగితే ఒక సంవత్సరంలో ఒక పర్సన్ మాత్రం $60,000 చేయటం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్న బృందానికి ఒక సవాలు విసిరాడు. ఆయన ఏమన్నాడంటే, హ్యారీని బాగా జాగ్రత్తగా చూడండి. అతన్ని చూడండి. మీ దగ్గర లేనిది అతని దగ్గర ఏముంది? మీరందరూ సంపాదించిన దానికి అతను 5 రెట్లు సంపాదించాడు. కానీ అతను మీకన్నా 5 రెట్లు తెలివైనవాడా? కాదు. మేము మీ అందరికీ పెట్టిన పరీక్షల ఫలితాలు అలా చెప్పడం లేదు. అంటే ఇంటర్వ్యూలో వాళ్ళకి పెట్టినటువంటి ఎగ్జామ్స్లో అతనేం వీళ్ళందరికంటే తెలివికల్లోడనేం చెప్పలేదు. వచ్చినటువంటి రిజల్ట్ నేను ఒకసారి చెక్ చేసి చూశాను. అతను ఒక డిపార్ట్మెంట్లో సాధారణమైన తెలివితేటలు ఉన్నవాడేనని తేలింది. ఇకపోతే హ్యారీ మీకన్నా 5 రెట్లు ఎక్కువ కష్టపడి పనిచేశాడా? దానికి కూడా లేదనే చెప్తున్నారు. రిపోర్టుల్లో అలా అని లేదు. ఏదైతే డైలీ యాక్టివిటీ వాళ్ళకి సబ్మిట్ చేస్తూ ఉన్నారో దాంట్లో కూడా అందరూ ఎలా పని చేస్తున్నాడో ఇతను కూడా అలా పని చేస్తున్నట్లే ఉంది. అన్ని గంటలు పని చేస్తున్నట్లుంది. నిజానికి మీకన్నా అతనే ఎక్కువ సెలవులు కూడా తీసుకున్నాడు. పోనీ హ్యారీకి అప్పచెప్పిన ప్రాంతాలు మెరుగైనవా? కొంతమంది అంటూ ఉంటారు, మీకేం సార్ హైదరాబాద్లో ఉన్నారు, బిజినెస్ బాగా జరుగుతుంది అని. కానీ ఇక్కడ కంటే కూడా రూరల్ ఏరియాస్లోనే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. నేను కాకపోతే ఇంకొకరు, మన ప్రోడక్ట్ కాకపోతే ఇంకో ప్రోడక్ట్. కానీ విలేజ్లో మనం ఏదైతే ఇస్తున్నామో కరెక్ట్ సర్వీస్ ఇవ్వగలిగితే అక్కడే మనకి ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అదే చెప్తా ఉన్నారు. సో అతనికి అప్పగించినటువంటి లొకేషన్స్ ఏదన్నా గొప్ప లొకేషన్సా? మళ్ళీ దానికి కూడా కాదనే చెప్తా ఉన్నారు. సగటు అకౌంట్లు ఒకలాగే ఉన్నాయి. అతను మీకన్నా ఎక్కువ చదువుకున్నాడా? ఆరోగ్యంగా ఉన్నాడా? లేదు, అందరిలాగే చదువుకున్నాడు, అందరిలాగానే అదే విధంగా ఆరోగ్యం కూడా ఉంది. అతను అందరూ సగటు మనుషుల్లా సామాన్యమైన వ్యక్తే, కానీ ఒక్క తేడా మాత్రం లేకపోలేదు. హ్యారీకి మీ అందరికీ ఉన్న ఒకే ఒక తేడా ఏమిటంటే అతని ఆలోచనలు మీ ఆలోచనల కన్నా 5 ఇంతలు గొప్పవి అన్నాడు వైస్ ప్రెసిడెంట్. అంటే అతనికి వీళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే గొప్పగా ఆలోచించటము. సో ఆ అలవాటు అతన్ని 5 రెట్లు ఎక్కువ సంపాదించేటట్లుగా చేసింది. ఆ తర్వాత ఆయన మెదడు ఆకారాన్ని బట్టి అది ఎంత పెద్దది అనే దాన్ని బట్టి కాక ఒక వ్యక్తి ఆలోచనలు ఎంత పెద్దవి, ఎంత గొప్పవి అనే దాన్ని బట్టే అతని విజయం నిర్ధారణ అవుతుందని సోదాహరణంగా వివరించాడు. సో మనం కూడా ఆ విధంగా గొప్పగా ఆలోచించగలిగితే, అంటే అందరి మెంబర్స్ లాగానో లేకపోతే మిగిలిన బిజినెస్లు చేసే వాళ్ళలాగానో లేకపోతే ఒక మీరు కలిసేటువంటి మీ ఫ్రెండ్స్ లాగానో మీ కొలీగ్స్ లాగానో ఆలోచించకుండా ఎప్పుడైతే మనం గొప్పగా ఆలోచించగలుగుతామో ఆ ఆలోచనలే మనల్ని ఆ విధంగా తయారు చేస్తాయి. అది చాలా ఆశ్చర్యపరిచే ఆలోచన. అది ఆ తర్వాత నన్ను వదలలేదు. నేను ఎక్కువ గమనించిన కొద్దీ, ఇంకా ఎక్కువ మందితో మాట్లాడిన కొద్దీ, విజయం వెనుక ఉండే రహస్యాల్లోకి లోతుగా వెళ్ళి పరిశీలించిన కొద్దీ జవాబు మరింత తేటతెల్లమైంది. ఒక్కో వ్యక్తి గురించి వాళ్ళ నేపథ్యం గురించి తెలుసుకుంటుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ సంతోషం అనే అకౌంట్లు, జీవితంలో తృప్తి చెందటం అనే అకౌంట్లు వాళ్ళ ఆలోచనల ఆకారాన్ని బట్టే ప్రమాణాన్ని సంతరించుకుంటాయని అర్థమైంది.
నిజంగానే గొప్పగా ఆలోచించడం అద్భుతాలని సృష్టించగలదు. సో ఆ విధంగా మనం కూడా గొప్పగా ఆలోచించగలిగితే ఇక్కడ మనము కూడా ఊహించినటువంటి అద్భుతాల్ని సృష్టించగలం. గొప్పగా ఆలోచించడం వల్ల ఇన్నింటిని సాధించగలిగితే అందరూ అలా ఎందుకు ఆలోచించరు? అయితే గొప్పగా ఆలోచిస్తే అన్నీ జరుగుతాయి, ఆ విధంగా జరుగుతాయి అనుకున్నప్పుడు అందరూ ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తా ఉన్నారు. చాలాసార్లు నేను ఈ ప్రశ్నని ఎదుర్కొన్నాను. నా ఉద్దేశంలో ఆ ప్రశ్నకి సమాధానం ఇదే. మనకి తెలియదు కానీ మనందరం మన చుట్టూ ఉన్న ఆలోచనల వల్లే రూపొందుతాం. చాలా మటుకు ఆ ఆలోచనలు చిన్నవిగా ఉంటాయి తప్ప పెద్దవిగా ఉండవు. మీ చుట్టూ ఒక రకమైన వాతావరణం ఉంది, అది మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. రెండో తరగతి ఆలోచన వీధుల్లోకి మిమ్మల్ని తీసేయాలని చూస్తూ ఉంటుంది. దాదాపు ప్రతిరోజు మీతో ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, నాయకులకేం లోటు లేదు, లోటల్లా వాళ్ళ వెనకుండే అనుచరులే. మరోలా చెప్పాలంటే నాయకత్వం వహించడానికి అవకాశాలు కరువయ్యాయి. ఇప్పటికే అనేక మంది నాయకులు తయారుగా ఉన్నారు. అందుకే మీరు ఒక సామాన్యుడిగా ఉంటూ సంతృప్తి చెందండి. సో అట్లా మనం మన చుట్టూ ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన ఆలోచనల్ని కంట్రోల్ చేసి మనం ఎదగకుండా చేయటం జరుగుతూ ఉంది. సో మనం గొప్పగా ఆలోచించగలిగితే, వీళ్ళందరికంటే డిఫరెంట్గా మనం ఆలోచించగలిగితే మనం ఇక్కడ సాధించగలం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈ అనేక మంది నాయకులు అనే ఆలోచన నిజమని అనిపించదు. ప్రతి వృత్తిలోనూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు, అసలు సమస్య చెప్పిన మాట వినే వాళ్ళే ఎక్కువ మంది. ఆధిపత్యం చెలాయించే వాళ్ళు తక్కువ అని నాకు చెప్పినట్టే మీకు చెప్తారు. సో అంటే మనం ఏదన్నా చెప్తే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు తప్పించి, మనంతట మనంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగేటువంటి ఒక నాయకులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. సో ఇక్కడ మనం ఆ విధంగా తయారవ్వాలి. సో నేను చాలాసార్లు చెప్పున్నా, నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ చేయాలనే డెసిషన్ తీసుకున్నానో వెంటనే జూమ్ మీటింగ్ని పర్చేజ్ చేస్తున్నాము, జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాము అని. సో ఇది నాకు నేనుగా తీసుకున్నటువంటి నిర్ణయం. అట్లా నిర్ణయం తీసుకొని బాధ్యత వహించడం అనేది చాలా తక్కువ మంది మాత్రమే చేస్తూ ఉంటారు. దానివల్ల లీడర్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో అంటే ఎవరన్నా చెప్తే చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, లీడర్ని ఫాలో అవుదామని. కానీ లీడర్గా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మాత్రం తక్కువ మందిని మాత్రమే మనం చూడగలుగుతాం. సో దానికి వేకెన్సీ ఎక్కువ ఉంది. అంటే లీడర్గా ఉండటానికి సపోజ్ మీరున్న ఏరియాలో ఒకసారి గమనించండి, మన బిజినెస్ ఏ స్థాయిలో ఉంది, అక్కడ ఎవరన్నా లీడర్ ఉన్నారా? ఎవరు లేరు. అంత గొప్ప స్థాయిలో లేదు. మీరు ఆ లీడర్షిప్ తీసుకొని మీరు ఒక లీడర్గా ఆ ఏరియాలో క్రియేట్ అయ్యి మీరు అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంది. దాన్నే రెస్పాన్సిబిలిటీ అంటాం. ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ చిన్న బుద్ధితో ఆలోచించే వాతావరణం ఇంకా చాలా అంటుంది. ఏం జరగాలో అదే జరుగుతుంది అంటుంది. మీ భవిష్యత్తు మీ ఆధీనంలో లేదని అంటుంది. విధి మాత్రమే అన్నిటినీ నిర్ణయిస్తుందని అంటుంది. అందుకని మీ కలల్ని మర్చిపోండి. మంచి ఇల్లు కొనాలన్న విషయం మర్చిపోండి. మీ పిల్లల్ని పంపించాలనుకుంటున్న ఆ కాలేజీ గురించి మర్చిపోండి. ఇంకా బాగా జీవించాలనే కోరికను మర్చిపోండి. మీ ప్రయత్నము చేయొద్దు. పడుకొని మృత్యువు కోసం వేచి ఉండండి. సో ఇప్పుడు 6 గంటలకి మీటింగ్ పెడితే చాలా తక్కువ మంది మాత్రమే జాయిన్ అవుతా ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా ఉన్నారు వాళ్ళంతా కూడా. సో ఎటువంటి కలలు ఆలోచనలు లేకుండా ఆ విధంగా ఉన్నారు. సో పడుకొని మృత్యువు కోసం వేచి ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ. విజయం కోసం మనం పెట్టే ఖర్చు ఆ విజయం కన్నా ఎక్కువే. సో మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే దానికోసం చేయాల్సినటువంటి ఖర్చు ఏదైతే శ్రమ ఉందో అంతకంటే ఎక్కువ అని వాక్యాన్ని వినని వాళ్ళెవరు? ఏదో పైకి చేరటానికి మీ ఆత్మని, మీ కుటుంబ జీవితాన్ని, మీ అంతరాత్మని, జీవిత విలువల్ని అమ్ముకున్నట్టు. కానీ నిజానికి విజయం ఎటువంటి త్యాగాన్ని కోరదు. ముందుకు వేసే ప్రతి అడుగుకి మీరు లాభాన్ని పొందుతారు. జీవితంలో శిఖరాల్ని అధిరోహించి అక్కడ స్థానాన్ని సంపాదించాలంటే దానికి విపరీతమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా మన చుట్టూ ఉండే వాతావరణం మనకు చెబుతుంటుంది. కానీ అది నిజమా?
ఏడాదికి $10,000 దొరికే ఉద్యోగాలకి దరఖాస్తు పెట్టుకునే వాళ్ళు $50,000 దొరికే ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకునే వాళ్ళ సంఖ్య కన్నా 50 నుంచి 250 రెట్లు ఎక్కువ ఉంటుందని ఉద్యోగాలకి మనుషులను ఎంపిక చేసే అధికారి ఒకతను నాతో అన్నాడు. సో మీరు గమనించండి, 10,000కి జాబ్ చేసే వాళ్ళు 100 మంది అప్లై చేస్తే 50,000కి అప్లై చేసే వాళ్ళు 5గురో 6గురో ఉంటారు. అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎక్కువ సంపాదించేటువంటి ఉద్యోగానికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. తక్కువ జీతం ఉన్నటువంటి ఉద్యోగానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా గమనించండి, ఏ ఉద్యోగం అయినా ఎక్కడైనా సరే. సో దానికి కారణం ఏంటి అని అంటే ఆలోచనలు. అంటే ఫస్ట్ క్లాస్ ఎవెన్యూలోని పెద్ద పెద్ద ఉద్యోగాలతో పోలిస్తే సెకండ్ క్లాస్ స్ట్రీట్లోని చిన్న ఉద్యోగాలకి కనీసం 50 ఎంతలు ఎక్కువ పోటీ ఉందని తెలుస్తుందన్నమాటేగా. అమెరికాలో ఉన్న ఫస్ట్ క్లాస్ ఎవెన్యూ ఎక్కువ జనం లేని, ఎక్కువ నిడివి లేని ఒక చిన్న వీధి. అక్కడ గొప్ప ఆలోచనలు చేసే ధైర్యం ఉన్న మీలాంటి వాళ్ళ కోసం లెక్కలేనన్ని ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. సో ఆ విధంగా గొప్పగా ఆలోచించి పెద్ద ఉద్యోగాల కోసం చూసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. అటువంటి ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనే దాన్ని బలపరిచే ప్రాథమిక సిద్ధాంతాలు, ఊహలు ఉన్నతమైన వంశాలకి చెందిన వారి నుంచి వచ్చినవి. ఈ భూమి మీద ఇంతవరకు జీవించిన అతి శ్రేష్టమైన, అతి ఉన్నతమైన వ్యక్తుల ఆలోచనల నుంచి వచ్చినవి. డేవిడ్ ప్రవక్త లాంటి గొప్ప భావాలున్న మహానుభావుడు ఒక వ్యక్తి మనసులో ఎటువంటి ఆలోచనలు అయితే ఉంటాయో అతను అలాగే రూపొందుతాడు అని రాశాడు. మరో గొప్ప మేధావి ఎమర్సన్, ఆలోచనలే ఈ ప్రపంచాన్ని పాలిస్తాయని గొప్ప మనిషి అయిన వాడు గ్రహిస్తాడు అంటాడు. ప్యారడైజ్ లాస్ట్ అనే తన మహాకావ్యంలో మిల్టన్ తనకంటూ ఒక స్థానం మనసుకి స్థిరంగా ఉంటుంది. అది స్వర్గాన్ని నరకంగాను, నరకాన్ని స్వర్గంగాను మార్చగలదు అంటాడు. షేక్స్పియర్ వంటి గొప్ప మేధస్సు గల రచయిత తనకున్న అద్భుతమైన గ్రహణ శక్తితో ఈ లోకంలో మంచి చెడు అనేది ఏదీ లేదు, మన ఆలోచనలే వాటిని ఎలా కనిపించేట్టు చేస్తాయి అనే గొప్ప వాస్తవాన్ని చెప్పాడు. కానీ దీనికి రుజువు మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ గొప్ప తాత్వికులు చెప్పింది నిజమా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది? న్యాయమైన ప్రశ్నే. రుజువు కావాలంటే మన చుట్టూ ఉండే కొంతమంది జీవితాలను చూడాలి. విజయాన్ని సాధించడం ద్వారాను, లక్ష్యాల్ని చేరుకోవడం ద్వారాను, సంతోషాన్ని పొందడం ద్వారాను గొప్ప ఆలోచనలు నిజంగానే అద్భుతాలని సృష్టించగలవని వాళ్ళు రుజువు చేస్తారు. మేమిక్కడ పొందుపరిచిన సులభమైన చర్యలు పరీక్షకు నిలబడని సూత్రాలేమీ కావు. వాటిలో ఒక వ్యక్తి చేసిన ఊహలో, వెలిబుచ్చిన అభిప్రాయాలు కావు. జీవితంలో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే సమస్యకి అవి రూఢి అయిన సమాధానాలు. అవి విశ్వజనీయంగా అమలు చేసుకోవడానికి పనికి వచ్చేవి. అవి పనికి వస్తాయి, అద్భుతంగా పని చేస్తాయి. అసలు మీరు ఈ పేజీని చదువుతున్నారంటేనే మీరు ఇంకా గొప్ప విజయాలను సాధించాలనే ఆసక్తి ఉందని రుజువవుతుంది. మీ కోరికలన్నీ తీర్చుకోవాలని అనుకుంటున్నారు. జీవిత పరిమాణాన్ని మెరుగుపరుచుకొని ఆనందంగా బతకాలనుకుంటున్నారు. మీరు పొందే అర్హత ఉన్న అన్ని మంచి విషయాల్ని ఈ జీవితం మీకు అందించాలని కోరుకుంటున్నారు. విజయం సాధించాలనే ఆసక్తి ఉండటం చాలా గొప్ప లక్షణం. సో అది ఒక గొప్ప లక్షణం అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. మీలో మరొక ప్రశంసనీయమైన గుణం ఉంది. ఈ పుస్తకం మీ చేతుల్లో ఉంది అంటే మీరు వెళ్ళాలని అనుకుంటున్న చోటికి తీసుకువెళ్ళటానికి మీకు సాయపడగల పరికరాలు ఎక్కడున్నాయో వెతుక్కోవాలనే తెలివితేటలు మీలో ఉన్నాయన్నమాటే. దేన్ని నిర్మించడానికైనా కార్లు, వంతెనలు, క్షిపణులు మనకి పరికరాలు కావాలి. చాలామంది విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకునేటప్పుడు తమకి సాయపడే పరికరాలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోతారు. మీరు ఆ విషయం మర్చిపోలేదు. అందుచేత మీలో ఈ పుస్తకం వల్ల చేకూరగల లాభాన్ని గుర్తించడానికి అవసరమైన 2 ప్రాథమిక గుణాలు ఉన్నాయి. మరిన్ని విజయాలని సాధించాలన్న కోరిక, ఆ కోరికని నిజం చేసుకునేందుకు అవసరమయ్యే పరికరాలను గుర్తించే తెలివితేటలు. గొప్ప ఆలోచనలు చేయండి, మీరు గొప్పగా జీవించగలుగుతారు. సంతోషంతో గొప్పగా బతుకుతారు. లక్ష్య సాధనలతో గొప్పగా బతుకుతారు. గొప్ప సంపాదన మీదవుతుంది. గొప్ప స్నేహితులు దొరుకుతారు. గొప్ప గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇక ఈ వాగ్దానాలు చాలు. అప్పుడే మొదలు పెట్టండి. వెంటనే మీ ఆలోచనలు మీకోసం ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తాయో తెలుసుకోండి. గొప్ప తాత్వికుడు
డిజ్రేలి వెలుగుచ్చిన ఈ ఆలోచనలతో మొదలు పెట్టండి. జీవితం చాలా చిన్నది, దాన్ని తుచ్చంగా గడపకండి. సో ఇది ముందు ప్రస్తావన అండి ఈ బుక్లో. సో నిజంగా అద్భుతమైనటువంటి పుస్తకం. సో నా పర్సనల్ రికమెండేషన్. అట్లనే ఆ, ఇందులో ఎవరైతే లీడర్గా ఎదగాలి అనుకుంటున్నారో, మీకున్నటువంటి గొప్ప గొప్ప ఆలోచనల్ని సృష్టించుకోవాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళకి ఈ పుస్తకం చాలా బాగా హెల్ప్ అవుతుంది. 250 రూపీస్ ఉందండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా కొని చదవటానికి ప్రయత్నం చేయండి. సో దీనితో పాటు అంటే 2025లో మీరు అనుకున్నది మీరు సాధించాలి అనుకుంటే మనకు ఉపయోగపడేటువంటి అటామీ మనకి రికమెండ్ చేస్తున్నటువంటి మరొక పుస్తకం అటామీ లైఫ్ సినారియో. ఇది 150 రూపాయలు మాత్రమే ఉంది. ఇది మన ఆ, షాపింగ్ మాల్లో ఉందండి. మనం షాపింగ్ చేసేటప్పుడు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ బుక్లో మనకేం కావాలి అనేటువంటి డ్రీమ్స్ని రాసుకోవచ్చు. అట్లనే ఆ డ్రీమ్స్ని గోల్స్గా పెట్టుకొని ఎప్పుడు ఏది సాధించాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు. అట్లనే ఎప్పుడు సేల్స్ మాస్టర్ అవ్వాలి, ఎప్పుడు డైమండ్ మాస్టర్ అవ్వాలి, ఎప్పుడు శరణ్ రోజ్ మాస్టర్ అవ్వాలి, ఎప్పుడు ఇంపీరియల్ మాస్టర్ అవ్వాలి, ఇటువంటివన్నీ కూడా ఇందులో రాసుకోవడానికి స్పేస్ ఉంటుంది. సో వాటిని సాధించుకోవడానికి ఎవ్రీ మంత్ మనం ఏం చేయాలి, ఎవ్రీడే మనం ఏం చేయాలి అనేటువంటి 8 కోర్ చెక్ లిస్ట్ కూడా ఉంటుంది. సో ఆ చెక్ లిస్ట్లో మనం టిక్ చేసుకోవచ్చు అండి ప్రతిరోజు కూడా. సో ఈ చెక్ లిస్ట్లో ఒక 8 పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, రీడ్. బుక్స్ చదవమని చెప్తున్నారు. ఎంతసేపు? 1% ఆఫ్ ద డే. రోజు మొత్తంలో అంటే 24 గంటల్లో 1% టయాన్ని పుస్తకం చదవటం కోసం కేటాయించండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో చెక్ లిస్ట్లో అంటే ప్రతిరోజు మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి చేయవలసినటువంటి పనులలో మొదటి పని ఏంటి అని అంటే రోజు 15 నిమిషాలన్నా ఒక పుస్తకం చదవటము. సో ఏం పుస్తకాలు చదవాలి అని అంటే ఇప్పుడు ఒకటి చెప్పా, గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఇటువంటి పుస్తకాలు ఎన్నో కూడా మనం రికమెండ్ చేస్తూ ఉన్నాం. సో అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా ఇది హ్యాబిట్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక నెల రోజులు మీకు కష్టంగా అనిపించవచ్చు, తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఒక 3 వీక్స్ 21 డేస్ కనుక చేసాము ఏదన్నా పని అంటే మనకు అలవాటు అయిపోతుంది. ఒక 90 రోజులు కనుక ఆ పని చేయగలిగాము అని అంటే అది మన లైఫ్ స్టైల్లో భాగం అయిపోతుంది. సో అట్లా మీరు పుస్తకం చదవటం అనేది ఇక్కడ అలవాటుగా మార్చుకోవాలి. రెండో పాయింట్, వాచ్ వీడియోస్. ఏం వీడియోస్ చూడాలి? కీప్ సక్సెస్ఫుల్ పీపుల్ బై మై సైడ్, వాచ్ 1 ఆర్ మోర్ డైలీ. రోజుకి 1 లేదా 2 వీడియోస్ ఎవరైతే ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్పేటువంటి విషయాల గురించి చూడొచ్చు. ప్రొడక్ట్ గురించి చూడొచ్చు, బిజినెస్ ప్లాన్ గురించి చూడొచ్చు. సో ఆడియో బుక్స్, ఇవాళ వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడొచ్చు. అట్లా రోజుకి ఒక వీడియో చూసి దాని నుంచి కూడా నేర్చుకోమని చెప్తా ఉన్నారు. థర్డ్ పాయింట్, అటెండ్ మీటింగ్స్. రోజు మనం జూమ్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, అట్లీస్ట్ రోజుకు ఒక మీటింగ్ అన్న అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. కంపెనీ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంది, సెమినార్స్, అవి ఉన్నప్పుడు వాటిని అటెండ్ అవ్వటం, లేదా మనమే సొంతంగా మీటింగ్ని కండక్ట్ చేయటం. హోమ్ మీటింగ్ కావచ్చు, జూమ్ మీటింగ్ కావచ్చు, ఆఫ్లైన్ మీటింగ్ కావచ్చు. సో అట్లా మీటింగ్స్ అటెండ్ అవ్వటం అనేది ఇక్కడ థర్డ్ పాయింట్. సో ఇవి ఏం చేస్తావంటే రీఫ్యూయల్ యువర్ ఎంథియాజం. మనలో ఉన్నటువంటి ఆ ఉత్సుకతని మళ్ళీ రీఫ్యూయల్ ఎనర్జీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అటెండ్ 5 మీటింగ్స్ వీక్లీ. అట్లీస్ట్ వారానికి 5 మీటింగ్లన్నా అటెండ్ అవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి యూజ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్లు వాడుకోవటం. లవ్ ద టూల్స్ ఆఫ్ సక్సెస్, యూజ్ అటామీ ప్రొడక్ట్స్ అండ్ ఇంట్రొడ్యూస్ దెమ్ టు అదర్స్. సో మన ప్రొడక్ట్లు వాడుకోవాలి, వాటిని మనం వేరే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎస్టిపి, షో ద ప్లాన్ ఆర్ షో ద ప్రొడక్ట్. స్పీక్ స్ట్రాంగ్లీ అండ్ కాన్ఫిడెంట్లీ, ఎక్స్ప్లెయిన్ అటామీ త్రూ 1-to-1 మీటింగ్స్ డైలీ. కనీసం రోజుకి ఒక్కరినన్నా మనం పర్సనల్గా కలిసి ఈ బిజినెస్ గురించి వాళ్ళతోటి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో రోజు కనీసం ఒక్కరినన్నా.
సిక్స్త్ పాయింట్ వచ్చేసి టాక్ టు కన్జ్యూమర్స్. డోంట్ వరీ అబౌట్ హౌ టు ఇన్ఫార్మ్, జస్ట్ ఎక్స్ప్లెయిన్ వై ది నీడ్, పాస్ ఆన్ ద బెస్ట్ అమాంగ్ అటామిక్ ప్రొడక్ట్స్. సో మన ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి గొప్పతనం గురించి ప్రతిరోజు కూడా కస్టమర్స్గా ఎవరినైతే మనం చేసుకోవాలనుకుంటాం వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలి. సో వాళ్ళకి జస్ట్ ఇన్ఫార్మ్ చేయటం, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము, నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, దాన్ని వాడితే ఇటువంటి బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి అందులో వాళ్ళతోటి డిస్కస్ చేయటం. సో అట్లా రోజు కూడా ఒక్కొక్కరితోటి మనం ప్రోడక్ట్ల గురించి మాట్లాడుతూ ఉండాలి. సెవెంత్ పాయింట్ స్పాన్సర్ కన్సల్టేషన్. ఈవెన్ ఏ సింపుల్ ఫోన్ కాల్ వర్క్స్. కన్సల్ట్ యువర్ స్పాన్సర్ టు సీ హౌ యు ఆర్ డూయింగ్. సో ప్రతిరోజు కూడా అప్లైన్కి మనమే కాల్ చేసి, సార్ ఈరోజు ఈ పని చేశాను, రేపు ఇది చేద్దాం అనుకుంటున్నా, ఈరోజు ఈ ఆర్డర్ వచ్చింది, రేపు ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇట్లా బిజినెస్ గురించి డిస్కస్ చేయటం. ఈ 15 రోజులలో నా టార్గెట్ ఇది ఉంది, దాన్ని రీచ్ అవ్వడం కోసం ఇలా వర్క్ చేస్తున్నా అని అప్లైన్ తోటి మనం డిస్కస్ చేసినప్పుడు అప్లైన్ మనకి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో అది చెయ్యొచ్చా చేయకూడదా, ఎలా చేయాలి, దాంట్లో ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వటం ఎట్లా, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి అనుభవంతో మనకి నేర్పించడం జరుగుతుంది. ఇది ఫ్రీ. ఇవాళ ఫోన్ కాల్ చేస్తే ఫ్రీ. సో అప్లైనే నాకు చేయాలి అని అంటే ఎంతమందికి చేస్తాడు అప్లైను? ఎగ్జాంపుల్కి నాకు 1450 టీం ఉంది. సో రోజు ఎంతమందికి నేను కాల్ చేయగలుగుతా? మహా అయితే 14 మందికి చేయగలుగుతా. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు తిరిగి నాకు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు, రెగ్యులర్గా టచ్లో ఉన్నప్పుడు, సో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని అనుకొని ఆలోచన నాలో కనుక వచ్చింది అని అంటే అప్పుడు మనం ఏం చేస్తామనంటే మనం ఎవరికైతే కాల్ చేయాలో వాళ్ళకు కూడా కాల్ చేస్తాం. సో రెగ్యులర్గా అప్లైన్ నుంచి కూడా మీకు కాల్ రావటం అనేది జరుగుతుంది. సో అట్లా ప్రతిరోజు కూడా స్పాన్సర్ తోటి మాట్లాడటం అనేది ఇక్కడ వన్ ఆఫ్ ది పాయింట్గా చెప్తున్నారు. ఎయిత్ పాయింట్ బిల్డ్ ట్రస్ట్. నమ్మకాన్ని పెంచుకోవటం. స్మైల్, చూడగానే నవ్వటం. గ్రీటింగ్స్ ఇవ్వటం, గుడ్ మార్నింగ్ లేకపోతే గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ అని గ్రీట్ చేయటం. టాక్, మాట్లాడటం. అండ్ ప్రైజ్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా మనం ఒక నమ్మకంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. డోంట్ బ్లేమ్, ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు. డోంట్ క్రిటిసైజ్, ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయొద్దు. డోంట్ కంప్లైంట్, ఎవరి మీద కూడా కంప్లైంట్ అనేది చేయొద్దు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరిలో కూడా నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలని ఎయిత్ పాయింట్ చెప్తా ఉన్నారు. సో ఈ పనులు మనంగా ప్రతిరోజు కూడా చేసుకుంటూ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లేదా 31వ తారీఖు వరకు ఇవాళ పుస్తకం చదివామా, రైట్ మార్క్. చదవలేదా, ఇంటూ మార్క్. ఈరోజు వీడియో చూసి ఏదైనా నేర్చుకున్నామా, రైట్ మార్క్. చూడలేదా, ఇంటూ మార్క్. ఈరోజు మీటింగ్ ఏదైనా అటెండ్ అయ్యామా, అటెండ్ అయితే రైట్ మార్క్, లేదలే ఇంటూ మార్క్. సో ఇట్లా 30 రోజులకి మనంతట మనంగా గనక చెక్ చేసుకుంటే సో మనం ఒక పర్ఫెక్ట్ లీడర్గా మనల్ని మనం తయారు చేసుకోవడానికి ఈ పుస్తకం అనేది ఎంత బాగానో హెల్ప్ అవుతుంది. దీంట్లో మంత్లీ గోల్ సెట్ చేసుకోవచ్చు, 15 డేస్కి గోల్ సెట్ చేసుకోవచ్చు, డైలీ గోల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో అట్లా ఈ పుస్తకం అనేది మనకు ఉపయోగపడుతుందండి, లైఫ్ సినారియో. సో ఈ బుక్ వచ్చేసి 150 రూపాయలు. సో ఇందాకల బుక్ వచ్చేసి ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, అది వచ్చేసి 256 రూపాయలు. సో ఆల్మోస్ట్ 400 రూపాయలతోటి మీ లైఫ్ని మార్చుకోవడానికి కావలసినటువంటి టూల్స్ ఇవి. సో మనకి సపోజ్ ఒక స్క్రూ మనం తీయాలి అని అంటే మన దగ్గర కనుక స్క్రూ డ్రైవర్ కనుక ఉందంటే ఈజీగా తీసేస్తాం. స్క్రూ డ్రైవర్ లేకపోతే చాలా కష్టపడాలి. సో అట్లా సరైనటువంటి టూల్స్ని ఉపయోగించుకోవడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. లైఫ్లో మనం ఎదగాలి అనుకున్నప్పుడు సో మనకి ఈ టూల్స్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ అండ్ లైఫ్ సినారియో బుక్, ఈ రెండింటి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగిందండి. సో ఈ రెండు ఎవరైతే ఈ నెలలో మీరు పర్చేజ్ చేసి సో వాటిని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారో, కావాలంటే దీనికి సంబంధించి మనం స్పెషల్ ఆఫ్లైన్ మీటింగ్ కూడా పెట్టుకొని లైఫ్ సినారియో రాయటం గురించి ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా 1-to-1 మీటింగ్ కూడా మనం కండక్ట్ చేసుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్స్ రెండు కూడా కొని ఇన్ఫార్మ్ చేయండి. ఎట్లాగా ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. అట్లీస్ట్ వాటిని ఉపయోగించుకొని 2025 జనవరి నుంచి అయినా సరే 2025లో మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, వీటిని
క్లారిటీ తెచ్చుకుని ఒక ప్లాన్ తోటి వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పెట్టే ఈ 400 పెట్టుబడి ఏదైతే ఉందో, డెఫినెట్లీ ఐఆమ్ షూర్ మీరు ఆ రెండింటిని కనుక ఫాలో అవ్వగలిగితే నెక్స్ట్ 4 నెలల్లో మీ ఇన్కము నెలకి 40,000 సంపాదించే పొజిషన్కి వెళ్ళటానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ పొజిషన్ కనుక మీరు రీచ్ అయ్యారు అని అంటే 2025 ఎండ్ వరకు, డిసెంబర్ వరకు వెళ్ళేసరికి అది డబుల్ అవుతుందో 10 టైమ్స్ అవుతుందో కూడా మనం చెప్పలేం. అంటే నెలకి 4 లక్షలు సంపాదించేటువంటి పొజిషన్కి వెళ్ళటానికి కూడా ఈ రెండు పుస్తకాలు మనకి హెల్ప్ చేస్తాయి. సో ఈ సెషన్ అంతా కూడా రికార్డ్ అయింది. మళ్ళీ వినటానికి ప్రయత్నం చేయండి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే మీ టీం వాళ్ళతోటి షేర్ చేసుకొని వాళ్ళు కూడా సేమ్ థింగ్ డూప్లికేట్ చేయగలిగేటట్టు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా దగ్గర బుక్స్ ఉన్నాయి. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ ఉంది, లైఫ్ సినారియో ఉంది. నేను మళ్ళీ కూడా చదవటానికి, మళ్ళీ కూడా లైఫ్ సినారియో రాసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నా. సో ఇప్పుడు అట్లా మన టీం నుంచి కూడా ఒక 10 మంది డెసిషన్ తీసుకొని వచ్చారనుకోండి, నేను నెక్స్ట్ 4 నెలల్లో కొత్తగా 40,000 సంపాదించేటువంటి బిజినెస్ క్రియేట్ చేసుకోగలిగితే, మీరు కూడా అదే చేయగలిగితే, సో మీ పైన ఉన్న వాళ్ళు లేదా మీ కింద ఉన్న వాళ్ళు కూడా అదే డెసిషన్ కనుక తీసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో దీన్ని మీ టీం మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి ఈ వీడియోని. వాళ్ళు కూడా వీటిని పర్చేజ్ చేసి సేమ్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో వాళ్ళు కూడా అదే చేయటానికి వాళ్ళను కూడా మనం ఇన్వైట్ చేద్దాం. యాజ్ ఎ టీమ్గా అందరం కూడా విన్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో దీనికి సంబంధించి ఎవరన్నా ఏదన్నా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయొచ్చండి. ఆర్ మీ సజెషన్స్ ఏదన్నా ఉన్నా కానీ ఇక్కడ చెప్పొచ్చు. థ్యాంక్ యూ.